హాయ్ నేను సతీష్. ఈ వారం షాకింగ్ బ్రేకింగ్ న్యూస్ లాంటిది నేను మార్నింగే ఎక్స్పెక్ట్ చేసి గెస్ట్ చేసి ఏదైతే చెప్పానో డబుల్ ఎలిమినేషనే, కానీ ఎలిమినేషన్ అయ్యేది ఒకరే అని చెప్పి ఎందుకోసం చెప్పినా కూడా లాజిక్ కూడా చెప్పాను కదా. ఎగ్జాక్ట్గా ఆడియన్స్ ఓట్ల ప్రకారం అయితే అవినాషే అవుట్ అవుతాడు. నబీల్ ఒకవేళ ఎవిక్షన్ షీల్డ్ వాడితే సేవ్ అవుతాడు. 99.99% నబీల్ ఎవిక్షన్ షీల్డ్ అవినాష్ కోసం వాడతాడు. అందుకు రీజన్స్ కూడా చెప్పారు కదా, అదే జరిగింది. సో ఈ వారం ఆడియన్స్ ఓట్ల ప్రకారం అయితే అవుట్ అయిపోవలసింది అవినాష్, కానీ ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ ద్వారా ఇతడైతే ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడు. సో నో ఎలిమినేషన్. మరి ఆడియన్స్ ఓట్ల ప్రకారంగా లిస్ట్లో ఉన్న ఇతడే అవుట్ అవ్వాలి కనుక అవుట్ అయితే మరి ఇతర తర్వాత ఇంకా ఉన్న పంపించేయాలంటే మరి ఆడియన్స్ ఓట్ల పరంగా ఇతరికంటే బెటర్గా ఉన్నారు కనుక సో వాళ్ళని పంపించేస్తే అన్ఫైర్ అవుద్ది కనుక సో ఖచ్చితంగా ఈ వారం ఏంటంటే వాళ్ళేమో ఆడియన్స్ ఓట్ల ప్రకారం సేవ్ అయ్యారు, నువ్వేమో ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ ద్వారా నువ్వు సేవ్ అయ్యావని చెప్పి నో ఎలిమినేషన్ అయితే పెట్టేశారు. ఈ విషయం మీకు సీజన్ 4 చూస్తే క్లియర్గా అర్థమైంది. అప్పుడు కూడా సేమ్ అవినాష్ హరియానా ఉండేటప్పుడు అవినాష్కి ఏమో ఎవిక్షన్ ఫ్రీ పాస్ ద్వారా అతడైతే సేవ్ అయ్యాడు. ఆడియన్స్ ఓట్ల ప్రకారం హరియానా సేవ్ అయ్యిందని చెప్పారు. సో ఆ వారం కూడా నో ఎలిమినేషన్ పెట్టారు. ఎగ్జాక్ట్గా సేమ్ మళ్ళీ అదే సీన్ ఇప్పుడు కూడా రిపీట్ అయ్యింది. ఈ వారం కూడా చాలా 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 అదృష్టవంతుడు ఎవరంటే అవినాష్. ఈ వారమే కాదు, ఈ సీజన్లో కూడా చాలా అదృష్టవంతుడు. నక్కతోక తొక్కొచ్చాడు అంటారు కదా, అట్టగే తనతో బూర్ల బుట్టలో పడ్డాడు అంటారు కదా, అలాంటిది అదృష్ట దేవతని ఎత్తి మీద పెట్టుకొని వచ్చాడు అనే మాదిరిగా ఉంది. ఎన్ని రికార్డులు అంటే ఒకసారి చెప్పుకుంటా, నేను మార్నింగ్ చెప్పా గౌతమ్ కృష్ణ పక్కా సేవ్ అవుతాడు 100%. టేస్టీ తేజ అవుతాడు. యష్మి కూడా ఓటింగ్ తగ్గిపోయింది కానీ నో డౌట్ ఆవిడ కూడా సేవ్ అయిపోద్ది, గ్యారంటీగా ఉంటుంది, అవుట్ అయ్యే ఛాన్స్ లేదు, ఎలిమినేట్ అవ్వదు అని క్లియర్గా చెప్పా. అట్లాగే పృథ్వీ కంపేర్ చేసి విష్ణుప్రియతో బొటాబొట్టిగా ఉన్నా సార్ అతడు కూడా సేవ్ అయిపోతాడని చెప్పా. ఇక ఎలిమినేషన్ ఉంటే విష్ణుప్రియ అవినాష్ కూడా సంబంధించి కంప్లీట్గా బాటంలో ఉన్నాడు, ఇతడే అవుట్ అయిపోతాడు ఆడియన్స్ ఓట్ల ప్రకారం. కానీ ఒకవేళ ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ కానీ నబీల్ వాడకపోతే అవుట్ అని చెప్పి వాడడం వల్ల ఇతనైతే సేవ్ అయిపోయాడు. సో నో ఎలిమినేషన్. అయితే ఇతడు ఎంత అదృష్టవంతుడంటే వచ్చిన ఈ 11వ వారంతో కలిపి 6 వారాలు, ఒక వారమేమో కిల్లర్ గర్ల్స్ టాస్క్లో హరితేజతో ఎవిక్షన్ ఏదైతే ఇమ్యూనిటీ షీల్డ్ ఉంది కదా, నామినేషన్ ఇమ్యూనిటీ షీల్డ్, అది పెట్టుకొని స్వాప్ చేసుకొని సేవ్ అయిపోయాడు. ఆ వారం నామినేషన్ నుంచి బయటపడిపోయాడు. ఎందుకంటే అప్పుడే భయపడ్డాము, వైల్డ్ కార్డ్గా వచ్చి ఏమాత్రమైన తేడా కొట్టిందని మనం అవుట్ అయిపోయి ఉంటుంది. ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఒరిజినల్స్ ఉన్నారు కనుక, ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్, వాళ్ళతో ఆడియన్స్ కనెక్షన్ ఉంటుంది కనుక మనకి డేంజర్ ఎక్కువ ఉంటుంది కనుక మనం అవుట్ అయిపోతాం. సో అది రిస్క్ తీసుకోకూడదు, ఇటు ఆప్షన్ వచ్చింది కదా తర్వాత చూసుకోవచ్చులే, బతికుంటే బరిసాగుదేనొచ్చని మాదిరిగా హరితేజతో స్వాప్ చేశారు. లేదంటే ఆ వారమే డేంజర్లో ఉన్నాడు. అది రెండోసారి ఏంటి, ఆయన నబీల్తో బీన్ బ్యాగ్ టాస్క్లో ఆయన సపోర్ట్ చేయడం వల్ల ఖచ్చితంగా మెగా చీఫ్ అయ్యాడు. ఆ వారం ఇమ్యూనిటీ వచ్చి ఆ రకంగా కూడా నామినేషన్లకు రాకుండా అలా సేవ్ అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు కూడా ఏంటంటే ఈ నబీల్కి ఆ ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ గెలుచుకునే దానికోసం ఆ మూటల టాస్క్లో 100% సపోర్ట్ చేశాడు. అట్లాగే నబీల్, ప్రేరణ, నిఖిల్ ఉండేటప్పుడు కూడా పూర్తిగా సంపూర్ణ సహకారం అందించాడు, సపోర్ట్ చేశాడు. అట్లాగే ఆ ఎగ్స్ టాస్క్ పామ్ కోసం ఎగ్స్ వేసే దగ్గర కూడా పూర్తిగా సహకారం అందించాడు. సో ఖచ్చితంగా నబీల్ కూడా ఇతని కోసమే చేస్తాడు అన్నట్టుగా, పైగా ఏమది వాళ్ళ ఫ్రెండ్ రోహిణి అవినాష్కి చెయ్యి అంటే అప్పటికే కమిట్ అయ్యాడు, మాట ఇచ్చాడు కనుక సో ఆ రకం కూడా చేస్తాడు అనుకుని. అలాగే నబీల్ ఏమో వాళ్ళకి నామినేషన్లు ఉంటే బెటర్ అని ఫీల్ అవ్వడం, ఆయనకు అవసరం ఉండదు పడదు అనే ఉద్దేశంతోనే ఇతని కోసం సేవ్ చేసే అవకాశం 99.9% ఉంది. ఒకవేళ తప్పితే గిప్పితే ఏమన్నా ట్రిక్స్ ప్లే చేస్తే చేయాలి తప్ప వెరీ హై ఛాన్స్ ఉందని కదా, అదే జరిగింది. ఫైనల్గా ఎట్లా అయ్యాడు మొత్తానికి ఇలా 3 సార్లు హరితేజతో స్వాప్లో ఒకసారి, అవినాష్ మెగా చీఫ్ అయినప్పుడు ఒకసారి, అతనికి ముందు అయినప్పుడు సరే ఆ ప్రేరణ కంటే ముందు అయ్యాడు కదా అప్పుడు ఒకసారి నామినేషన్లోకి రాకుండా తప్పించుకున్నాడు. ఇప్పుడు ఇట్లా ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ ద్వారా కూడా తప్పించుకుంటే ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ మెగా చీఫ్ 12వ వారానికి అయిపోయి ఉన్నాడు కనుక మళ్ళీ మరొక ఇమ్యూనిటీ వచ్చిందంటే 4 వారాలు ఎంత లక్కీ అంటే అంత లక్కీ అని చెప్పొచ్చు. ఇది ఒక రికార్డ్. ఎట్లా మళ్ళీ ఇప్పుడు ఏంటి 12వ వారం ఎటు నామినేషన్లో ఉండడు, అప్పుడు దాటిపోతాడు, 13వ వారం అంతా ఉంటాడు. 13వ వారం తర్వాత మళ్ళీ ఈ టికెట్ టు ఫైనల్ టాస్క్లు అయితే మళ్ళీ అక్కడ ఏదైనా అదృష్టం కలిసి వచ్చి రకరకాల ఈక్వేషన్స్లో మళ్ళీ ఆయన జాక్ పట్టుకోవడం అంటే డైరెక్ట్గా టాప్ 5లోకి జంప్ చేసేస్తుంది. ఇలా ఇదొక రికార్డ్. అయితే ఇంకోటి ఏంటంటే ఒకే కంటెస్టెంట్ విషయంలో 2 సీజన్లలో ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్, ఇప్పుడైతే ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్, అప్పుడైతే ఎవిక్షన్ ఫ్రీ పాస్, అట్లా కూడా ఇతని కోసం వాడడం అనేది కూడా అదొక రికార్డు. బిగ్ బాస్ చరిత్రలో నేను ఈ వారం స్టార్టింగ్లో మొన్న ఇప్పుడు బీచ్లో అనుకుంటా చూసి చెప్పేటప్పుడు అందరూ అడిగారు భలే కరెక్ట్ అండి, ఇది ఒక రికార్డు, కరెక్ట్ రికార్డు భలే ఉందని చెప్పి ఎగ్జాక్ట్గా అదే జరిగింది. సో ఒకే అప్పుడు సీజన్ 4లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ ద్వారానే, ఇప్పుడు మళ్ళీ ఇది ఒక ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ ద్వారా ఇన్ని రకాలుగా సేవ్ అవుతున్నాడు. అయితే మరి ఆడియన్స్ పరంగా ఉండడం అంటే ఉండే పరిస్థితి ఉండదు, ఎందుకంటే ఆయన గేమ్ అట్లా ఉంటుంది, లిస్ట్లోనే ఉంటాడు అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా.
సో మొత్తానికి ఏంటంటే మార్నింగ్ నేను చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా అదే జరిగింది. ఆ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా సార్ మీరు పర్ఫెక్ట్గా అనలైజ్ చేశారని కూడా మెసేజ్ అయితే పెట్టండి. అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీ లైక్స్ చేస్తే మరింత ఉత్సాహం నన్ను ఎంకరేజ్ చేసినట్టు అయితే కనుక నేను డెప్త్ అనలైజ్ డేటా బేస్డ్గా ఆడియన్స్ ట్రెండ్ ఎట్లా ఉంది 3 ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని చెబుతూ ఉంటా. సో ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి. అలాగే లైక్ అయితే చేయండి. అలాగే ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఈ వీక్ నో ఎలిమినేషన్ కనుక ఇంకా 2 సార్లు డబుల్ ఎలిమినేషన్ చేయాలి. లేదంటే ఒక డబుల్ ఎలిమినేషన్ చేసి ఇంకేంటి 12, 13, 14 టికెట్ ఫినల్ పోతారు కనుక ఇక వచ్చే వారాల్లో ఖచ్చితంగా 2 చేయాలి. లేదంటే ఏం చేయాలి, అప్పుడు 10 మంది ఉన్నారు, టాప్ 5కి 5 ఉంటే వచ్చే 12, 13, 14 3 వారాల్లో 3 వారాల్లో ముగ్గురు వెళ్ళాలి. కానీ 5 ఎక్స్ట్రా, ఇంకా ఇద్దరు ఎక్స్ట్రా ఉంటున్నారు కనుక 2 డబుల్ ఎలిమినేషన్లు చేయాలి. లేదు అంటే సూపర్ 6 ఉంచేద్దాం, 3 వారాల్లో ముగ్గురిని పంపిద్దామంటే అప్పటికైనా ఒక డబుల్ ఎలిమినేషన్ చేయాలి. మొత్తానికి వచ్చే 3 వారాల్లో 1 కానీ 2 కానీ డబుల్ ఎలిమినేషన్లు తప్పదు. అది ఇంకా బాధాకరం మరి ఉండే వాళ్ళకి. మరి సూపర్ 6 కోసం ఉంచుతారా, లేకపోతే ఇంకా సూపర్ 7 అని ఉంచేస్తారా, ఏందో చూడాలి. సో మొత్తానికి మరి వైల్డ్ కార్డ్గా వచ్చిన అవినాష్ ఎందుకు ఇలా ఎవిక్షన్ ఫీల్డ్ ద్వారా ఈ ఇమ్యూనిటీల ద్వారా సేవ్ అవుతాడంటే అతని గేమ్ అట్లా ఉంటుంది. మంచి కామెడీ ఉంటుంది, టైమింగ్ ఉంటుంది, ఎంటర్టైన్ చేస్తాడు, నో డౌట్. వాటన్నింటి వల్ల పగలబడి నవ్వుతారు, ఎంజాయ్ చేస్తారు. కానీ ఎమోషనల్గా కనెక్షన్ రాదు. ఇది గేమ్ ఎట్లా ఉంటుందంటే కర్ర విరగకూడదు, పాము చావకూడదు అనే మాదిరిగా సేఫ్ గేమ్ ఆడతాడు. నామినేషన్ చేస్తాడు, తర్వాత వచ్చి బతిమలాడతాడు, కామెడీ చేస్తాడు, ఫ్లట్ చేస్తాడు. ఆ సాఫ్ట్ నేచరు ప్లస్ సేఫ్ ప్లేయర్. నొప్పించక తాను ఒక తప్పించక తిరుగువాడు ధన్యుడు సుమత అనే పద్యాన్ని నమ్ముకునే ఆడే ఆటగాడి తప్ప ఖచ్చితంగా ఒక రైవలరీ ఉండాలి, ఒక ఎమోషనల్గా ఉండాలి, ఎరగదీసి ఆడాలి, నామినేషన్లో మంచి పాయింట్లు చెప్పాలి. ఇట్లా ఉన్నాడు కామెడీ స్కిట్లు, పంచ్ డైలాగులు, జోకులు, సెటైర్లు, పిట్టగోడల మీద కూర్చొని ఫ్లట్ చేసినట్టుగా ఫన్ క్రియేట్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఆ పీస్ఫుల్గా ప్రశాంతంగా సాగిపోవాలి జర్నీ అనుకుంటాడు తప్ప ఫుల్ ఎమోషనల్గా ఫుల్ రైవలరీ వచ్చిన మాదిరిగా అట్లా జర్నీ ఉండదు. కామెడీ ఎంటర్టైనర్గా 100% తిరగలేదు, తోపు తురుంకనని చెప్పు చెరగొట్టేస్తాడు. కానీ కామెడీ చేసే వాళ్ళకి, ఎంటర్టైనర్ చేసే వారికి జర్నీ ఎప్పుడు కూడా ఆడియన్స్కి ఎమోషనల్గా కనెక్షన్ అయితే రాదు. ఇప్పుడు మణికంఠలో ఎమోషనల్ అని ఉండాలి. అలాగే టేస్టీ తేజ చూసి వారం అంతా ఫుల్గా ఎమోషనల్గా వాళ్ళ మదర్ కోసం, సెంటిమెంట్ కోసం ఫుల్ డ్రిల్లింగ్ అయిపోయి ఆ రకంగా ఉండడం. లేదా ఇప్పుడు గౌతమ్ కృష్ణ ఉన్నాము, ఆ ఫైటింగ్ వెళ్తే ఎలివేషన్ వచ్చింది, ఆ ఎలివేషన్ రైవలరీ రావాలి. అరే 1+1 అయినప్పుడు కూడా ఫుల్ ఫైర్తో వెళ్ళడం, ఆ స్వాగ్తో వెళ్ళడం, అట్లా అవినాష్ గేమ్లో ఎప్పుడు అలాంటివి చూడలేం. అయితే ఎమోషన్ ఉండాలి, లేదా ఫుల్ ఎలివేషన్ ఉండాలి, రైవలరీ కొనసాగిస్తూ పోవాలి. లేదా ప్రశాంత్ లాస్ట్ సీజన్లో వచ్చాడు కదా, ఆయన మాదిరి కంప్లీట్ సింపతి ఉండాలి. ఈ సీజన్లో మణికంఠకు వచ్చినట్ట అది ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు టేస్టీ తేజకు వచ్చింది కదా సింపతి, అలా ఈ 3 ఉండవు. ఎమోషన్ ఉండదు, ఫుల్ ఎలివేషన్ వచ్చేలాగా రైవలరీ ఉండదు, సింపతి ఉండదు. ఎంతసేపు సాఫ్ట్గా ఉండాలి, నొప్పించకూడదు, నవ్వకూడదు, అలాగా పైపైన కామెడీ చేసుకుంటూ అట్లా వెళ్ళిపోతాడు. మంచి కామెడీ కాదనట్లే. కాకపోతే ఆడియన్స్తో ఓట్లు కనెక్షన్ రావాలి, ఆడియన్స్ ఓట్లతోనే సేవ్ అవ్వాలంటే ఆ టైప్ అయితే ఉండదు ఆట. అయితే ఎనీవే ఎలా సేవ్ అయిపోయి అదృష్టం అయితే కలిసి వచ్చిందో అప్పుడు ఇప్పుడు. అయితే ఈ సీజన్లో కూడా చార్జర్ స్టార్స్కు బ్రహ్మాండంగా ఆడాడు, స్మార్ట్ ఫోన్ స్టార్స్కి ఎక్సలెంట్గా ఆడాడు. ఆ సీజన్కి ఈ సీజన్కి ఆయన 4+4 8 అని చెప్పాడు కదా, అట్లాగే ఉంది. అప్పుడు కూడా సేమ్ రోబో ఛార్జింగ్ టాస్క్లో అమ్మ రాజశేఖర్ నుంచి ఎట్లాగైతే లేపేశాడో ఇప్పుడు కూడా అలాగే ఈ చార్జర్స్ టాస్క్లో సేమ్ సీన్ రిపీట్లా కనిపించింది మనకి. ఆ నబీల్ నుంచి ఛార్జింగ్ తీసుకున్నాడు, ఆ రికార్డు కూడా ఇతనికే సొంతం. అలా అంత స్మార్ట్గా ఆయన ఏదో నిద్రలో ఉన్నట్టుగా పరధ్యానంగా ఏదో చూసుకొని ఆలోచించుకుంటూ స్మార్ట్గా లేపాడు. ఆయన తర్వాత మళ్ళీ టేస్టీ తేజకి దక్కింది. అలాగే ఇప్పుడు గత 3 రోజుల నుంచి వస్తాను ఆ పెళ్లి టాస్క్లు కూడా చాలా ఫన్ అయితే క్రియేట్ చేశాడు. ఈ రకంగా ఫన్ను, ఎంటర్టైన్మెంట్, కామెడీ అంతా తోపు, తిరగలేదు ఇంకా. కాకపోతే ఇలాంటి మిగతా విషయాల పరంగా మాత్రం కనెక్షన్ తక్కువగా ఉంటుంది. సో మొత్తానికి ఇప్పుడు ఎంత బంపర్ ఆఫర్ కొట్టాడంటే నబీల్ ఇప్పుడు ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ ద్వారా సేవ్ చేయడం వల్ల ఎలాగూ 12వ వారం ఉండడు, ఈ వారం గండం కట్టేసాడుగా 12వ వారం ఉండడు, ఇక 13 వారంలో నామినేషన్లు అయిపోయిన వెంటనే ఇవి జరుగుతాయి కనుక టికెట్ ఫైనల్ అది కూడా కొట్టేశాడంటే బంపర్ ఆఫర్, ఇంక తిరగలేదు. టాప్ 5 వెళ్ళిపోతాడు. మొత్తం టాప్ 5 ఆర్డర్ని కూడా అతలాకుతలం చేసేలాగా ఉన్నాడు. మరి మీకేమనిపించింది? నేను మార్నింగ్ చెప్పింది ఎగ్జాక్ట్గా యష్మి సేవ్ అయిపోద్ది, పృథ్వీ సేవ్ అయిపోతాడు, గౌతమ్ సేవ్ అవుతాడు, ఇవన్నీ చెప్పి ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. ఈ వీడియో చూసిన లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.